అదేవిధంగా జగనన్న నేతన్న నేస్తం ఇచ్చాడు, చేదోడు ఇచ్చాడు, ఆసరా, అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, రైతులకు 0 వడ్డీ, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ, అనేక పథకాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. మరి ఇంత గొప్ప ఉదాత్తమైన స్వభావంతో మన కుటుంబాలు, పేద వర్గాల వాళ్ళందరినీ తన కుటుంబాలుగా భావించి సాయం చేస్తున్న జగనన్న 127 సార్లు బటన్ నొక్కి 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 2,57,000 కోట్ల రూపాయలు మనందరి ఖాతాల్లోకి ఆయన వేయడం జరిగింది. మరి 127 సార్లు మన కోసం బటన్ నొక్కిన జగనన్నకు ఒక్కసారి ఎంపీ గుర్తుకు ఫ్యాన్ పైన, రెండోసారి ఎమ్మెల్యే గుర్తుకు ఫ్యాన్ పైన 2 సార్లు బటన్ నొక్కలేమా? సిద్ధమేనా? మనమందరము కూడా ఈ ఫ్యాన్ తిరిగేలా చూసుకోలేదు. గిరగిర గిరగిర 120 కిలోమీటర్ల స్పీడ్ తో తిరిగితే జగనన్న ముఖ్యమంత్రి కూర్చోవాలా, చల్లగా ఆయన పరిపాలనలో మనం ఈ చెట్టు కింద ఉన్నట్లుగా కూడా మనం అందరం ఆయన నీడలో మనం బతకాల. రాబోయే కాలంలో పెన్షన్లు పెరుగుతాయి, పథకాలు పెరుగుతాయి. జగనన్న పరిపాలన మళ్ళీ కొత్త పుంతలు దొక్కుతూ ఈ 5 సంవత్సరాల కంటే ఇంకా అద్భుతంగా కూడా జనరంజకంగా అభివృద్ధి, సంక్షేమం 2 సమపాలలో చేయబోతా ఉన్నాడు. మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాం. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా, శాంతమ్మని ఎంపీగా, ఎమ్మెల్యేగా నన్ను కూడా మీరు గెలిపిస్తూ జగనన్నను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ చివరిగా ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడు. అధికారంలోకి రావడానికి 600 హామీలు ఇచ్చాడు గతంలో. ఆయన అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోనే చెత్తపుట్టలోకి వేసినాడు. చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుందా రాదా? ఈరోజు జగనన్న వచ్చినాక 4 ఏళ్ళు వానలు వచ్చా. మళ్ళీ ఎప్పుడైతే యువగలం పాదయాత్ర ఇట్లా తిరిగి అనంతపురం రూరల్ మండలం తగులుకుంటామాయనో ఆ లోకేష్ తో పాటే మేఘాలు వెళ్ళిపోయారు. అతను పోయినాడు సరే. మళ్ళా ఇతను వచ్చి చంద్రబాబు వచ్చి ప్రాజెక్టుల సందర్శనని వచ్చి ఆడ మనల్ని తిడతా ఉంటే ఆ మేఘాలు బాధపడి మళ్ళా వెళ్ళిపోయారు. ప్రకాష్ రెడ్డిని తిట్టే, జగన్మోహన్ రెడ్డిని తిట్టే మేఘాలు ఉంటాయా? రాజశేఖర రెడ్డి అంటే వాన, రాజశేఖర రెడ్డి అంటే నీళ్లు, రాజశేఖర రెడ్డి అంటే ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి అంటే రైతులు. ఆయన బిడ్డ వస్తేనే ఈ రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రైతు పచ్చగా ఉంటాడు. కాబట్టి రాజన్న బిడ్డకే మనం అందరం కూడా అండగా నిలవాలని చెప్పేసి మీ ఆశీస్సులు అందరూ కూడా అందజేయాలని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.